హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు ఈ వీడియోలో మీకోసం టోటల్‌గా 7 జాబ్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి, ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు మీకు వాక్-ఇన్ రోల్స్ కూడా తీసుకురావడం జరిగింది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఎలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అండ్ ఈ జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఫ్రెష్ ప్రిన్స్ నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ అనే పొజిషన్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021-24 వరకు అప్లై చేసుకోండి. ఇదొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. దీనికి స్ట్రాంగ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఖచ్చితంగా ఉండాలంట. అండ్ మీకు హెచ్‌టీఎంఎల్స్ అండ్ సీఎస్ఎస్ మీద మీకైతే అండర్‌స్టాండింగ్ ఉండాలంటున్నారు. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ షీట్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఓకేనా. ఇదైతే బేసిక్‌గా అందరికి తెలిసుంటుంది ఈ స్కిల్ అనేది. సో తెలియకపోతే ఎంఎస్ ఎక్సెల్ అనేది నేర్చుకోండి. అది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ స్కిల్ అనమాట నౌ-ఏ-డేస్. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు క్లిక్ హియర్ ఉంది కదా! క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీరు అసోసియేట్ టెస్ట్ ఇంజినీర్ అనే పొజిషన్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అడుగుతున్నారు. అంటే ఈసీఈ వాళ్ళు. నెక్స్ట్ 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫ్రెషర్స్ నుంచి లెస్ దాన్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ దట్ టూ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. లేదంటే మీరు ఫ్రెషర్‌గా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. గుడ్ నాలెడ్జ్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ అడుగుతున్నారు. టీసీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్స్ ఇవి మీకు ఈసీఈలో చెప్తారు. ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్ గాని, పర్ల్ గాని, పైథాన్, టీసీఎల్ ఇవి అడుగుతున్నారనమాట. సో సి ప్లస్ ప్లస్ అనేది చాలా మంచి స్కిల్ ఎవరికి ఈసీఈ వాళ్ళకి. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ విత్ వర్కింగ్ విత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ టూల్స్ సచ్ ఎస్ బగ్ ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్. బగ్ ట్రాకింగ్ అంటే మీకు జీరా అనుకోవచ్చు. జీరా రిపోర్టింగ్ ఇవి మీకు తెలిసుండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు బోత్ రిటన్ అండ్ వర్బల్. అండ్ నాలెడ్జ్ ఆన్ వైర్లెస్ ప్రోటోకాల్స్ ఎస్పెషల్లీ IEEE 802.1111ac AX-B అంట. ఇది సంథింగ్ ఈసీఈ వాళ్ళకి ఉండే స్కిల్ సెట్ అనుకోండి. అంటే టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసి వాటికి ఆ రిజల్ట్స్ అయితే మీరు చూపించాల్సి ఉందంటున్నారు. దీని వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు బెంగుళూరులో ఉంటుంది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఈసీఈ తీసుకొని ఐటీ సైడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే సిస్కో నుంచి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్ట్ అండ్ ఆటోమేషన్ ఇంజినీర్ వైర్లెస్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ రోల్ అనుకోవచ్చు మీరు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్‌పీరియన్స్ విత్ బీఎస్ ఆర్ ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. దిస్ ఈస్ అన్ ఎర్లీ కెరీర్ ఆపర్చునిటీ వేర్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ హావ్ 0-2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ ఎంప్లాయ్‌మెంట్. ఓకేనా. 2021-24 వరకు దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటంటే సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్ అడుగుతున్నారు. అబిలిటీ టు లెర్న్ అండ్ ఎఫెక్టివ్‌లీ అప్లై న్యూ టెక్నాలజీస్ అండ్ టూల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ దీనికి కూడా మీకు సి ప్లస్ ప్లస్ పైథాన్ ఇందాక చెప్పినట్టు. అండ్ దాంతో పాటు మీకు వైర్లెస్ టెక్నాలజీ ఇందాక జాబ్‌లో చూసాం కదా మీకు 802.11 అని చెప్పి ఆ స్కిల్ అడుగుతున్నారు. డీఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ బేసిక్స్ తెలిసుండాలి. ప్రియర్ ఎక్స్‌పీరియన్స్ విత్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, టెస్ట్ ఆటోమేషన్. ఓకేనా. అంటే మీకు ఐటీలో టెస్టింగ్ ఎవరైతే తెలిసుంటుందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చింది బెంగుళూరు. సో ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. అప్లై చేసుకోండి. అండ్ మీకు ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే విప్రో నుంచి వాక్ ఇన్ డ్రైవ్ అనమాట ఇది. టెస్టింగ్ ట్రైనీ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు బీటెక్ అనమాట. మెకానికల్, సీఎస్ఈ, ఈసీఈ అండ్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటున్నారు. 2024 వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఇది టెస్టింగ్ పొజిషన్ కాబట్టి మీకు ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ తెలిసుండాలి. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ కూడా తెలిసుండాలి. నాలెడ్జ్ ఇన్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్, రైట్స్ ఇంటర్మీడియేట్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్, గుడ్ టెస్టింగ్ నాలెడ్జ్, అనలిటికల్ అండ్ లాజికల్ స్కిల్స్ అడుగుతున్నారు. సో టెస్టింగ్ చేసే వాళ్ళకి ఎస్‌క్యూఎల్ కూడా వచ్చుంటే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. దిస్ రోల్ ఈస్ డిజైన్డ్ యాస్ అన్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ ఫర్ అప్లికెంట్స్ విత్ స్ట్రాంగ్ స్కిల్ సెట్స్ ఇన్ ప్రోగ్రామింగ్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. షిఫ్ట్ టైమింగ్స్ మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ లొకేషన్ మెన్షన్ చేశారు. కాల్ లెటర్ షేర్డ్ బై 8th Jan అండ్ డేట్ విల్ బి షేర్డ్. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై. అప్లై లింక్ అనేది ఇక్కడ కింద ఉంది. అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈ టైంకి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు జైకస్ నుంచి డెస్క్‌టాప్ సపోర్ట్ ఇంజినీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ ఆర్ బీసీఏ అడుగుతున్నారు. ఎంఎస్సీ ఐటీ అడుగుతున్నారనమాట. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీకు 1-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ట్రబుల్ షూటింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే బేసికల్‌గా ఈ రోల్ ఏంటంటే ఐటీ కంపెనీస్‌లో సిస్టమ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా! వాటిని ట్రబుల్ షూట్ చేయడము, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడము ఇదనమాట వర్క్. అడ్మిన్ డిపార్ట్‌మెంట్ అంటారు కదా! దానికి సంబంధించిన వర్క్ అనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. రొటేషనల్ షిఫ్ట్‌లు ఉంటాయి. ఎందుకంటే ఎంప్లాయీస్‌కి ఎప్పుడైతే షిఫ్ట్‌లు ఉంటాయో మీకు కూడా అదే షిఫ్ట్‌లు అయితే మీకు పడుతూ ఉంటాయన్నమాట.
ఆఫీస్ 365 ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అంటే మీకు ఆఫీస్ 365 అంటే మల్టిపుల్ ఉన్నాయి కదా! వాళ్ళకి. గూగుల్ డాక్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ ఇవన్నమాట. ఇవి మీకు తెలిసుండాలి. గుడ్ లాజికల్ అబిలిటీ అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అడుగుతున్నారు. స్మార్ట్ అప్రోచ్ టువర్డ్స్ ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్. అంటే ఇప్పుడు ఎవరైనా టికెట్ రైజ్ చేశారనుకోండి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మీరు స్మార్ట్ వేలో థింక్ చేయాలన్నమాట. అంటే వర్క్‌ని చాలా సింప్లిఫైడ్‌గా, స్మార్ట్‌గా చేయాలని వాళ్ళ ఉద్దేశ్యం. ద అబిలిటీ టు కమ్యూనికేట్ విత్ ఓవర్‌సీస్ కస్టమర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ బై యూజింగ్ రిమోట్ టూల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అండ్ వెబ్ఎక్స్ అన్నమాట. సో, ఇది కూడా మీకు వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. లేదంటే మీకు ఇది బేసిక్ తెలిసుంటుంది మీకు. యూట్యూబ్‌లో చూసినా మీకు తెలిసిపోతుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది కూడా బెంగుళూరు లొకేషన్. చాలా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోండి. అండ్ సిక్స్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు టెక్ మహీంద్రా నుంచి వాక్ అండ్ డ్రైవ్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ ఆర్ అబోవ్ అనమాట. ప్యాషనేట్ అబౌట్ కస్టమర్ కేర్ స్కిల్స్, గుడ్ టైపింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఫ్లూయెన్సీ ఇన్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అడుగుతున్నారు. ఏ ఫాస్ట్ లెర్నర్ హూ ఈస్ ఏబుల్ టు వర్క్ విత్ సెట్ టార్గెట్స్ and able to work well under pressure and under minimum supervision. Must be flexible, able to work in rotational shifts అడుగుతున్నారు. పబ్లిక్ హాలిడేస్ అండ్ వీకెండ్స్ ఒకటి మీరు వర్క్ చేయాల్సి ఉంటుందంట. నెక్స్ట్ హ్యాండ్లింగ్ కస్టమర్ క్వరీస్ అండ్ వెబ్ చాట్, ఈమెయిల్స్ అండ్ సోషల్ మీడియా. ఎడ్యుకేట్ కరెంట్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్ విత్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. ఓకే, బేసికల్లీ ఇది ఒక కస్టమర్ సర్వీస్ రోల్ అనుకోవచ్చు మీరు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ మీకు 100 ఉన్నాయి. దీనికి టార్గెట్స్ అయితే ఉంటాయి మీకు. అయినా పర్లేదు. ఎవరికైతే కెరీర్ గా ఉండకూడదు అనుకుంటారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే మీకు 7th జనవరి నుంచి 16th జనవరి వరకు మీకైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఎక్కడంటే హైదరాబాద్ లొకేషన్. ఈ లొకేషన్‌కైతే మీరైతే వెళ్ళొచ్చు. అప్లై లింక్ అనేది కింద ఉంది. అండ్ మీకు లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ 7th నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఏజెస్ హెల్త్ నుంచి వాక్ అండ్ డ్రైవ్, ఇది కూడా వాక్ అండ్ డ్రైవ్ అనమాట. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోండి. 2019 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. కంఫర్టబుల్ వర్కింగ్ విత్ నైట్ షిఫ్ట్స్, సౌండ్ అనలిటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ స్కిల్స్. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 200 ఉన్నాయి. వర్క్ లొకేషన్ చెన్నై. దీనికి బీఈ, బీటెక్ అండ్ ఎంఈ, ఎంటెక్ వాళ్ళు అప్లై చేసుకోవద్దు. రిమైనింగ్ బ్యాచెస్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. 6th జనవరి నుంచి 15th జనవరి వరకు మీకైతే దీనికి వాక్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్‌లో కాబట్టి అటెండ్ అవ్వండి. మీకు వర్క్ లొకేషన్ మాత్రం చెన్నైలో ఉంటుంది. వాక్ ఇన్ హైదరాబాద్‌లో పెడుతున్నారు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంటుంది. క్లిక్ చేసి మీకు తెలుస్తుంది. ఓకేనా? ఈ 7 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతున్నారో అవన్నీ కూడా వాళ్ళు అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు కంపల్సరీగా మిస్ అవ్వకుండా అన్నీ మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఫ్రంట్ బెంచ్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. And that's it for today's video, guys. See you in the next video with a few more updates. And do subscribe to Frontlinks Media. Signing off.